నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. గతంలో కొన్ని డేస్ బ్యాక్ మనం చూసాము మంచు మనోజ్, అలాగే మంచు విష్ణు, అలాగే మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీ చాలా వైరల్ అయింది. అంటే వాళ్ళ పర్సనల్ గొడవలు బయటకు వచ్చి అంటే చాలా రచ్చరచ్చ జరిగిందని చెప్పొచ్చు. అంటే ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం, ఆస్తి తగాదాలంటూ ఇలా చాలా వైరల్ అయ్యారు వాళ్ళు గతంలో కొన్ని డేస్ బ్యాక్ అనుకోవచ్చు. తర్వాత మళ్ళీ చల్లారింది, ఓకే కూల్ అయిపోయింది, వాళ్ళందరి మధ్య గొడవలు సద్దుమణిగా ఏమో అని అందరం అనుకున్నాము. కానీ రీసెంట్గా మళ్ళీ మంచు మనోజ్ గారు వచ్చేసి మళ్ళీ మంచు విష్ణు గారు సంథింగ్ రౌడీని పంపించారు, లేదంటే పోలీసులు మమ్మల్ని ఇంటిలోకి వెళ్ళనివ్వట్లేదంటూ చాలా ఆరోపణలు అయితే చేశారు. సో మళ్ళీ ఎందుకు ఇష్యూ అనేది రైజ్ అయింది అనేది మనం మాట్లాడుకుందాం. సో అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం మాట్లాడుకుంటే, సో ఫస్ట్ March 22న ఈ ఇష్యూ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఆ రోజు ఏం జరిగిందంటే మంచు మనోజ్ గారు ఇంట్లో ఉన్న టైంలో లైక్ నైట్ ఆ టైంలో ఏంటి అంటే కొంతమంది మనుషులు ఇంటి బయట ఉండడం ఆయన గమనించి అదే టైంలో ఆయన దగ్గరలో ఉన్న ఆ ఏరియా సిఐకి కాల్ చేసి ఇట్లా నాకు సెక్యూరిటీ కావాలి, పోలీస్ సెక్యూరిటీ కావాలని అడిగితే పోలీసులు కూడా బయటికి రావడం జరిగింది. సో వాళ్ళు కూడా మీరైతే అర్జెంటుగా బయటికి రండి అని పోలీసులు కూడా మన మంచు మనోజ్కి చెప్పారంట. సో చెప్తే ఆయన కొంచెం తేడాగా అనిపించిందంట. అనిపించి అంటే బయట రౌడీలు ఉండగా మళ్ళీ నన్ను ఎందుకు పోలీసులు బయటికి రమ్మంటున్నారు, ఇదేదో పెద్ద కుట్రలాగా ఉందే, సంథింగ్ ఏదో కీడు జరగబోతుంది అని అనిపించి ఆయన నైట్ అంతా ఇంకా బయటికి వెళ్ళలేదంట. సో ఆ నెక్స్ట్ డే ఏంటి అంటే మళ్ళీ 28th March ఏదైతే ఉందో ఆ రోజు మళ్ళీ మార్నింగ్ సో తనకి నార్మల్గా ఏదైతే షెడ్యూల్స్ ఉంటాయి, షూటింగ్ షెడ్యూల్స్, దాని ప్రకారం ఇంకా ఆయన కార్ వేసుకుని బయటకు వెళ్ళిపోయారు. సో ఆ టైంలో ఇంకెవరు లేరంట మార్నింగ్ టైంలో. సో ఆ రోజు ఇలా జరిగింది. సో మళ్ళీ అక్కడ 2-3 days గ్యాప్ తర్వాత April 1st అనమాట మన మంచు మనోజ్ గారి ఫ్యామిలీ అందరూ జైపూర్ వెళ్ళడం జరిగింది. ఎందుకనంటే April 2nd వచ్చేసి మన మంచు మనోజ్ గారు అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ పాప బర్త్డే అనమాట. సో ఆ బర్త్డే జైపూర్లో సెలబ్రేట్ చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో April 1నే మంచు మనోజ్ వాళ్ళ ఫ్యామిలీ లైక్ అంటే మన మంచు విష్ణు అండ్ మంచు మోహన్ బాబు గారు వాళ్ళందరూ కాకుండా జస్ట్ వాళ్ళ ఎవరైతే వైఫ్ తాలూకు ఫ్యామిలీ ఉంటారో వాళ్ళందరూ జైపూర్కి వెళ్ళడం జరిగిందనమాట. ఇది April 1న జరిగింది. సో April 1న జరిగి ఎప్పుడైతే వెళ్ళిపోయారో టికెట్ బుక్ చేసేసుకుని అందరూ ఇంకా జైపూర్ వెళ్ళిపోయిన టైంలో అంటే ఇవన్నీ మన మంచు మనోజ్ గారు చెప్తున్నారు అనమాట. అంటే ఇలా జరిగింది అని మన మంచు మనోజ్ గారు చెప్తున్నారు. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన మంచు విష్ణు గారు కొంతమంది రౌడీలని ఇంటికి పంపించి ఏవో వేరే వేరే టూల్స్తో వస్తువులతో వాళ్ళు మన మంచు మనోజ్ గారు ఇంటికి వెళ్ళి సామాన్లు పగలగొట్టడం. సో ఇవన్నీ మనం వీడియోస్లో చూసాము. సామాన్లని విరగొట్టి ఉండడం, ఇట్లా వచ్చేసి నా కార్ ఏదైతే డూప్లికేట్ కీ కూడా వాళ్ళు తయారు చేసి ఇంటి డూప్లికేట్ కీ కూడా తయారు చేసి నా కార్ని ఎత్తుకు వెళ్ళిపోవడం ఇలా జరిగింది. అండ్ అలాగే సెక్యూరిటీని కూడా మార్నింగ్ 3 o'clock వరకు ఇంట్లోపలే బంధించేసి ఉంచారు అని అంటూ కూడా మన మంచు మనోజ్ గారు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఆయన ఎక్కడ మాట్లాడుతున్నారంటే ఇంటి దగ్గర కూడా కాదనమాట, ఇంటికి కొంత దూరంలో ఉండి మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ చెప్తున్నారనమాట. ఇట్లా నాకు తెలియకుండానే నేను లేని టైంలో చూసి ఇంటి వస్తువులు పగలగొట్టడం కానీ, లేదు అంటే నా కార్స్ తీసుకువెళ్ళిపోవడం ఇట్లా చేశారు, ఇది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళాలన్నా కూడా నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు పోలీసులు కూడా. అంటే పోలీసులు ఏమంటున్నారు, లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు అన్నారు. సరే పర్మిషన్ లేదన్నారు కదా అని సుప్రీంకోర్టుకు వెళ్ళి పర్మిషన్ కూడా తీసుకొచ్చాడంట మన మంచు మనోజ్ గారు. పర్మిషన్ తీసుకొచ్చినా కూడా పోలీసులు అంగీకరించట్లేదంట లోపలికి. మిమ్మల్ని లోపలికి పంపించాలంటే మాకు మోహన్ బాబు గారి పర్మిషన్ కావాలి అని అంటున్నారు అని మన మంచు మనోజ్ గారు చెప్తున్నారంట. సో ఇట్లా మన మంచు మనోజ్ గారు కూడా ఏదైతే ఇష్యూ అవుతుందో, గతంలో ఏదైతే ఇష్యూ జరిగిందో ఇప్పుడు కాకుండా ఆ ఇష్యూ వచ్చేసి నేనేదో ఆస్తి కోసం చేస్తున్నాను అంటూ పోర్ట్రేట్ చేస్తున్నారు మంచు మోహన్ బాబు గారు అండ్ అలాగే మంచు విష్ణు గారు. సో నాకు ఆస్తి కూడా వద్దు, చిల్లి గవ్వ కూడా వద్దు. సో ఏదైతే ఇష్యూ నడుస్తుందో దానికోసం మనం హెల్దీగా మాట్లాడుకుందామా, సో కలుద్దామా అని అంటే కూడా మంచు విష్ణు గారు అయితే అంగీకరించట్లేదు పర్సనల్గా మాట్లాడి ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి అని అంటూ మంచు మనోజ్ గారు చెప్తున్నారు. సో అంటే మన మంచు మనోజ్ గారు ఏం చెప్తున్నారంటే నాకైతే పొలిటికల్ అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు మంచు విష్ణు గారికి ఉన్నంత. సో నేను అందుకే ఇష్యూలో నేను గెలవలేకపోతున్నా, ఇప్పుడు నా ఇంటికి నేను వెళ్ళడానికి కూడా నాకు అనుమతి ఇవ్వట్లేదు, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని అంటూ ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. సో మరి దీనికి మన మంచు విష్ణు గారు కానివ్వండి, లేదంటే మంచు మోహన్ బాబు గారు కానివ్వండి అసలు రెస్పాండ్ అవుతారా, అసలు ఇష్యూ ఇంకెంతవరకు లాగుతారు, అసలు ఏం జరిగింది అనేది అయితే మనందరికీ తెలియదు. అఫ్ కోర్స్ ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటరే, కానీ వాళ్ళు ఇట్లా వచ్చి మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడితే ఖచ్చితంగా 10 మంది మాట్లాడతారు. సో అంత ఛాన్స్ ఇవ్వకూడదు అని అంటే సో మీరు ఖచ్చితంగా పర్సనల్గా మాట్లాడి కొంచెం అసలు ఏం జరిగిందని కొంచెం హెల్దీగానే సాల్వ్ చేసుకుంటే బెటరు.
అని నేను అనుకుంటున్నాను. నేనక చాలామంది కూడా ఇట్లనే భావిస్తున్నారు. అంటే మీరంటారు ఏంటి మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఎందుకు బయట అంటారు. కాకపోతే ఇష్యూ జరుగుతుంది, పబ్లిక్‌లో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 10 మంది మాట్లాడతారు. సో, ఫ్యామిలీ మ్యాటర్స్ ఫ్యామిలీ వరకే ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో, మరి చూడాలి దీని గురించి మోహన్ బాబు గారు కానియండి, లేదంటే మంచు విష్ణు గారు కానియండి ఏమని రెస్పాండ్ అయితారు, అసలు రెస్పాండ్ అయితారా లేదా, అసలు ఇష్యూ ఎంతవరకు వెళ్తాది, లేదంటే ఇంకా మీడియా ముందుకు వచ్చి ఫైట్ చేస్తారా మన మంచు మనోజ్ గారు అనేది, అసలు ఇందులో నిజం ఎంత ఉంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. చూడండి, చూడాలి మనం కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ అలాగే మన భక్త కన్నప్ప మూవీ కూడా మన మంచు విష్ణు గారిది వస్తుందన్నమాట. సో అదే టైంలో మన మంచు మనోజ్ గారు రిలీజ్కు ఆయన ఏదైతే మూవీ చేస్తున్నారో అది కూడా రిలీజ్ చేద్దామని చెప్పి రెండు ఒకే రోజు పోటీగా రిలీజ్ చేద్దామని కూడా అనుకున్నారు అని అంటూ వార్తలు వస్తున్నాయి. సో మా చూడాలి భక్త కన్నప్ప రిలీజ్ అయ్యే ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, లేదంటే ఈ ఎఫెక్ట్ ఏమన్నా భక్త కన్నప్ప మీద పడుతుందా, లేదంటే ఐ మీన్ ఇప్పటికన్నా ఈ ఫ్యామిలీస్ కలిసి ఉంటారా లేదంటే విడిపోతారా, అసలు ఏంటి అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ అయితే క్లియర్ అవ్వాల్సి ఉంది. మాట్లాడితే ఖచ్చితంగా 10 మంది మాట్లాడతారు. సో అంత ఛాన్స్ ఇవ్వకూడదు అని అంటే, సో మీరు ఖచ్చితంగా పర్సనల్గా మాట్లాడి కొంచెం అసలు ఏం జరిగిందని కొంచెం హెల్దీగానే సాల్వ్ చేసుకుంటే బెటరు అని నేను అనుకుంటున్నాను. నేనక చాలామంది కూడా ఇట్లనే భావిస్తున్నారు. అంటే మీరంటారు ఏంటి మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఎందుకు బయట అంటారు. కాకపోతే ఇష్యూ జరుగుతుంది, పబ్లిక్‌లో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 10 మంది మాట్లాడతారు. సో ఫ్యామిలీ మ్యాటర్స్ ఫ్యామిలీ వరకే ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో మరి చూడాలి దీని గురించి మోహన్ బాబు గారు కానివ్వండి, లేదంటే మంచు విష్ణు గారు కానివ్వండి ఏమని రెస్పాండ్ అవుతారు, అసలు రెస్పాండ్ అవుతారా లేదా, అసలు ఇష్యూ ఎంతవరకు వెళ్తాది, లేదంటే ఇంకా మీడియా ముందుకు వచ్చి ఫైట్ చేస్తారా మన మంచు మనోజ్ గారు అనేది, అసలు ఇందులో నిజం ఎంత ఉంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. చూడండి, చూడాలి మనం కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ అలాగే మన భక్త కన్నప్ప మూవీ కూడా మన మంచు విష్ణు గారిది వస్తుందన్నమాట. సో అదే టైంలో మన మంచు మనోజ్ గారు రిలీజ్కు ఆయన ఏదైతే మూవీ చేస్తున్నారో అది కూడా రిలీజ్ చేద్దామని చెప్పి రెండు ఒకే రోజు పోటీగా రిలీజ్ చేద్దామని కూడా అనుకున్నారు అని అంటూ వార్తలు వస్తున్నాయి. సో మా చూడాలి భక్త కన్నప్ప రిలీజ్ అయ్యే ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, లేదంటే ఈ ఎఫెక్ట్ ఏమన్నా భక్త కన్నప్ప మీద పడుతుందా, లేదంటే ఐ మీన్ ఇప్పటికన్నా ఈ ఫ్యామిలీస్ కలిసి ఉంటారా లేదంటే విడిపోతారా, అసలు ఏంటి అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ అయితే క్లియర్ అవ్వాల్సి ఉంది. సో మరి థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి 124/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.